బంగారం కొనుక్కునే విషయంలో గత ఏడాది చాలా నష్టపోయాం. ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా బంగారం, వెండి కూడా కొంటాను అని చెప్తే కొంతమంది కొన్ని క్వెషన్స్ అడిగారండి. డిజిటల్ గోల్డ్ కొంటారా? ఫిజికల్ గోల్డ్ కొంటారా? ఏది మంచిది? ఏది ఎందుకో కూడా కాస్త వివరంగా చెప్పండి. దీని మీద అవగాహన ఉందా అని. యెస్. ఆ విషయాలే మీకు ముందు క్లారిటీ ఇస్తున్నానండి. బంగారం ఎంత అంటే అంత పెరిగింది కదా! ఏది 70%. లాస్ట్ ఇయరు సంవత్సరం ఏడాది కిందట రూ. 1,00,000 పెట్టుబడి పెడితే రూ. 1,00,000 పెట్టి బంగారపు బిస్కెట్టో, కాయినో కొంటే ఈరోజు 1,70,000 దాటిందండి. అంటే రూ. 70,000 ప్రయోజనం పొందాం. 70%. వెండి అయితే ఇంక చెప్పక్కర్లేదండి. 100% పెరిగింది. అరే ఇంత బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం అనిశ్చితి ఉంటుంది కాబట్టి కొనండి. అనిశ్చితి అంటే ఏం కాదండి, ట్రంప్ ఉన్నాడు అక్కడ, ఓకే కొనొచ్చు. స్టాక్ మార్కెట్లో అద్భుతంగా పరుగులు పెడితే తప్పించి బంగారానికి డిమాండ్ ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అంటే రష్యా ఉక్రెయిన్ ఫైటింగ్ అలాగే ఉంది. ఇక అడపాదడపా ఘర్షణలు ఉన్నాయి కదండి. సేఫ్ సైడ్ ఏంటంటే ఎక్కువ మంది బంగారం పెట్టుకుంటారండి. అది డిమాండ్ రైజ్ అవుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతోంది. సో మినిమం 15-13% ప్రాఫిట్ ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, పెట్టుకోండి అని చాలా రేటింగ్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి నేనేం రికమెండ్ చేయట్లేదు, మిమ్మల్ని కొనుక్కోమని ప్రమోట్ చేయట్లేదు. నేను కొనుక్కుంటానని చెప్తున్నాను, మీ ఇష్టం అండి, చాయిస్ మీదే. కానీ నేనైతే కొనుక్కుంటాను. ఇక డిజిటలా ఫిజికల్ అనేది చూద్దాం. మనం చాలా ఎమోషనల్ అండి ఇండియన్స్లో మళ్ళీ మన తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియన్స్ బాగా ఎమోషనల్గా ఉంటారు. ఎమోషనల్ ఫూల్స్ అంటూ ఉంటారు. అంతే, ఏం లేదు, మనకి బంగారం కావాలి, ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఈ విషయంలో పప్పులో కాలేస్తూ ఉంటామండి. ఒంటి మీద బంగారం ఎప్పుడో ఏడాదికి 3 ఏళ్లకు ఒకసారి పెట్టుకునే వాళ్ళం కూడా లక్షలు పెట్టి బంగారం కొనేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడ? బీరువాల్లోను, లాకర్లోను, మళ్ళీ లాకర్ ఛార్జీలు అదనం, దొంగల భయం, మనశ్శాంతి పోతూ ఉంటుంది కదా. నేనైతే ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అయితే ఫిజికల్, డిజిటల్ రెండు అవసరమే, గుర్తుంచుకోండి. అసలు బంగారం ఆర్నమెంట్లు లేకుండా ఉంటే ఇంట్లో ఒప్పుకుంటారా? సమస్య లేదు. కొంతవరకు అది తీసుకోవాలి, కొంతవరకు డిజిటల్ తీసుకోవాలి. సరే, ఫిజికల్కి డిజిటల్కి ఏంటో చూద్దామండి. ఆర్నమెంట్గా కావాలి, జాగ్రత్తగా వినండి, ఆర్నమెంట్గా కావాలి, అటు ఆర్నమెంటు వేసుకోవాలి అవసరం ఉన్నప్పుడు, లేకపోతే దాన్ని కనీసం బ్యాంకులో పెట్టుకొని ఏ డబ్బులో వ్యవసాయ వడ్డీలు దగ్గర ఉంటాయి కదండి, వ్యవసాయ లోన్ తీసుకోవాలి, లేకపోతే పిల్లలకో ఎవరికో ఇచ్చుకోవడానికి ఉంటాయి కదండి, వాటి కోసం అనుకున్నప్పుడు ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చండి, గుర్తుంచుకోండి. ఇక లేదు, కేవలం ఇన్వెస్ట్మెంటే, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడతాను అంటే మాత్రం నా సలహా డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోండి. డిజిటల్ గోల్డ్ అంటే మరి ఏం కాదండి, ఉంటుంది మన గోల్డ్ పేపర్ మీద ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, యాప్లో ఉంటుంది, ఆ కంపెనీ పోర్టల్లో ఉంటుంది. కంపెనీ అంటే పిచ్చి కంపెనీలు ఏం కాదు, ఫేమస్ కంపెనీలు అన్నీ, ఫేమస్ బ్యాంక్సే స్వయంగా ఇస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. సెక్యూరిటీ, షూరిటీ అన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు. 100 ఉంటే 100, 1000 ఉంటే 100 పెట్టుకోవచ్చు అండి. కానీ బంగారానికి 100, 1000 అవుతుందా? 10, 25,000, ₹1,00,000 లేకపోతే అవదు కదండి. సో మరి తేడా చెప్తున్నాను, అది తేడా. ఇక ఏం చేద్దామంటే మరి బంగారం, బిస్కెట్లు కొనాలా, మళ్ళీ నాణ్యాలు కొనాలా అంటారు. సాధ్యమైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకున్నప్పుడు బిస్కెట్లు, నాణ్యాలు బాగుంటాయి. కానీ మళ్ళీ సేమ్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది, ఎక్కడ దాయాలి ఏంటి ఇలాంటివన్నీ ఉన్నాయి, మరి అది కూడా చూసుకోండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వగైరా ఉంటాయి, గట్టిగా బంగారం వేసుకోవాలి కుదరదు అనుకుంటే ఓకే, మరి నలుగురికి చూపించుకోవాలి, ఇదిగో ఆ నెక్లెస్ ఉంది, వడ్డాణం ఉంది ఇలా అనుకుంటే ఓకే. ఇంక భద్రపరచుకోవడానికి ఇక ఇంట్లో లాకరా, బ్యాంకా, మరి ఇవన్నీ కూడా చూసుకోండి. కానీ ఇక్కడ లోపాలు ఏంటంటే తయారీ ఛార్జీలు, మజూరీ ఛార్జీలు, తరుగు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ బాగా లాగేస్తారు. మీకు తెలియదేముంది, పెద్ద కంపెనీలు కూడా తరుగు, మజూరీ, తయారీ, మేకింగ్ తక్కువే కానీ తరుగు, మజూరీ చాలా ఎక్కువ కదండి. మరి ఆ సమస్య ఉంది, చూసుకోండి. అంటే రేపు మనం అమ్ముకున్న సంవత్సరం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం వేసుకుంటే మరి ప్రాఫిట్లో కోత పడిపోతుందండి, చాలా కోసుకుపోవచ్చు. 30% ప్రాఫిట్ వచ్చినా నాకు తెలిసి మీకు 5% కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండదు. ఇది ఆర్నమెంట్గా తీసుకుంటే ఆర్నమెంట్గా చూసుకుంటే. ఇక దొంగతనాలు, సెక్యూరిటీ ఇష్యూ ఎప్పుడూ ఉంటుంది, మరి అది చాలా రిస్క్, అది ఆర్నమెంట్స్గా తీసుకుంటే. అలాగే అమ్మేటప్పుడు ఇంత రేటు రాదు, మీకు తెలుసో లేదో, అమ్మేటప్పుడు ఖచ్చితంగా తగ్గిస్తారండి, తెలుసు కదా. మళ్ళీ అరుగుదల దగ్గర నుంచి ఇంకా చాలా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే చిన్న మొత్తంలో 100, 1000 ఉన్నప్పుడు, 10,000 ఉన్నప్పుడు కొనుక్కోవడం చాలా కష్టం. అదే డిజిటల్ గోల్డ్ అయితే ప్రయోజనాలు చూద్దామండి.
ఇక్కడ యాప్పో, వెబ్‌సైటో, బ్యాంకో ఏదైతే అది ఆన్‌లైన్ వాలెట్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు డిజిటల్ గోల్డ్. ఈవెన్ ఫోన్‌పే, గూగుల్ పేలో కూడా ఇచ్చేస్తున్నారు కదండీ! అక్కడ వెళ్ళి కొనేసుకోవచ్చు. మొబైల్‌లోకి వెళ్ళి ఇంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ అటు పెట్టేస్తే అటు నుంచి ఇన్ని గ్రాముల బంగారం అనేది మనకు వచ్చేస్తది. సపోజ్ 100 ఉంది. 100 కూడా పెట్టేసుకోవచ్చు. స్టోరేజీ బాధలు వగైరా ఏమీ లేవు. తయారీ అవసరం లేదు కాబట్టి లేదు. లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసేసుకోవచ్చు. షేర్స్ ఎలా అయితే అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నామో డిజిటల్ గోల్డ్ కూడా అలాగే ఆ రోజుకి మనకి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లు గ్రామ్స్ అమ్మేసుకుంటే మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. కాకపోతే రోజువారీ నా దగ్గర ఇగో ఇంత బంగారం ఉంది, ఇన్ని నగలు ఉన్నాయి, ఈ వెరైటీ ఉంది అని చెప్పుకోవడానికి మాత్రం కుదరదు. గుర్తుంచుకోండి. కాకపోతే మరి ఇక్కడ ఇంకో సమస్య ఉంది. మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి ప్లాట్ఫామ్ ఏముందండి ఏంటంటే దీని మీద రేటింగ్స్ వగైరా అవన్నీ చూసి మళ్ళీ నేను ఇంకో డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఏది మీలో ఎక్కువ మందికి అవసరం అనిపిస్తే, మీలో ఎక్కువ మంది పెట్టుబడి పెడదాము అని అనిపిస్తే. అలాగే గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ ఉంటాయండి, గోల్డ్ బాండ్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. అది బెస్ట్ అండి. డిజిటల్తో పోల్చుకుంటే గవర్నమెంట్ గోల్డ్ బాండ్ చాలా మంచిది. ఎందుకు పెరుగుతున్న విలువ వస్తుంది, మళ్ళీ బాండ్ మీద వడ్డీ కూడా వస్తుందండి. కాకపోతే బాండ్ దొరకదు మనకి. దొరికితే అదృష్టమే, అది తీసేసుకోండి. సో మరి చూడండి, ఫిజికల్ గోల్డ్కి ఉన్న ఇబ్బంది గుర్తుంచుకోండి. ఎంతంటే అంత కొనుక్కోలేం. చిన్న చిన్న మొత్తాలు కష్టం, భద్రత ఇష్యూ ఉంది, కనీస పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ పెట్టాలి, తయారీ మదురు ఛార్జీలు ఉన్నాయి, లిక్విడిటీ అవ్వదు. డిజిటల్ గోల్డ్కి ఆ ఇబ్బంది ఏమి లేదు. అంత కంపెనీయే చూసుకుంటుంది. రూపాయి ఉంటే రూపాయి, రూపాయి ఉంటే రూపాయి పెట్టుకోవచ్చు. ఇలా ఉంది కదండి. సో మరి మనకు కేవలం పెట్టుబడే కావాలి, పొదుపు చేసుకోవాలి అనుకుంటే డిజిటల్ గోల్డ్ అండి. లేదు పండగలు, పెళ్ళిళ్ళు, ఆర్భాటాలు, హడావిడి అనుకుంటే ఆర్నమెంట్స్కి వెళ్ళిపోవచ్చండి. రెండు కలిపి బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా మంచిది. సో కాకపోతే ఈ డిజిటల్ గోల్డ్ మీద రిటర్న్స్కి ట్యాక్స్ ఉంటుందండి, అది కూడా గుర్తుంచుకోండి. బాండ్స్ దొరికితే మాత్రం, మంచి రేటుకి దొరికితే మాత్రం బాండ్స్ తీసేసుకోండి. ఇప్పటికిప్పుడు బాండ్స్ రిలీజ్ చేయరు కానీ తీసేసుకోవచ్చు. అయితే ఇక ఒక బంగారానికి అప్లై అవుతుందంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా వెండికి కూడా అప్లై అవుతాయండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బంగారం కంటే వెండే ఎక్కువ పెరిగింది. మీరు చెక్ చేసుకోండి. 80,000 ఎంతో ఉండేది, ఈరోజు ఎంత ఉందో చూశారు కదా. ₹1,00,000 అంటే పెరిగింది. ఒక కిలోకి ₹1,00,000 ఒక సంవత్సరంలో పెరగడం అనేది చిన్న విషయం కాదు. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. సో మరి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నప్పుడు, అంటే నేను ఏదైతే పాటిస్తున్నానో, నేను ఏదైతే ఫాలో అవుతున్నానో, అటు రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ షేర్ చేసుకోవాలండి. కేవలం హెల్త్ లేకపోతే ఎడ్యుకేషను, జాబ్స్, కెరీర్సే కాదు, నాకున్న అనుభవంలో నేనేదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో, నాకేదైతే పనికొచ్చిందో, నాకేదైతే ఉపయోగపడిందో అవన్నీ మీకు చెప్పుకోవాలనే నా తాపత్రయం, అంతకు మించి ఏమీ లేదు. సో మరి మీకు ఇది ఎలా అనిపించింది? ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఈ విషయంలో మీరు కామెంట్లో చెప్తే, దయచేసి కామెంట్లో చెప్తే ఇంకొక వీడియో చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను. మరి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది గోల్డ్ విషయంలో. గోల్డ్ అంటే ఇష్టం లేనిది ఎవరికి, గోల్డ్ పెట్టుబడి పెట్టాలని ఈ మధ్య ఆరాట పడుతున్నారు కదండి చాలామంది. సో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి.